హాయ్ హలో నమస్తే. మనం ఏదైనా ఒకటి పోస్ట్ చేసే ముందు 10 సార్లు ఆలోచించి పోస్ట్ చేయాలి. ముఖ్యంగా ఏదో సాధారణ కార్యకర్తలైతే ఏదైనా పోస్ట్ చేయొచ్చు, కానీ సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ నేషనల్ ట్విట్టర్ నేషనల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఒకటి. ఎప్పుడు గతంలో అది మీకు చూపిస్తాను వినండి. అంటే ఇప్పుడు భారతదేశంలో బీజేపీ కార్యకర్తలే వీటి మీద ట్రోలింగ్ చేస్తున్నారు, మేమేం చేయట్లా. ఓకే, ఎందుకంటే బీజేపీ కార్యకర్తల్లోనే చాలామందికి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చేసింది చాలామందికి. కాబట్టి వాళ్ళే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు, మనమేం మాట్లాడట్లా. ఓకే, ఇప్పుడు భారతదేశం సీజ్ఫైర్కి తీసుకున్న నిర్ణయం మీద కొన్ని లక్షల ట్వీట్లు పడ్డాయి. ఆ లక్షల ట్వీట్లో చాలామంది మోడీ గారి అభిమానులు కూడా ట్వీట్ చేశారు. ఓకే సార్, వాళ్ళు ఏం పోస్ట్ చేశారు చూడండి, మీకు వినిపిస్తున్నాను. ఇది వాళ్ళు పోస్ట్ చేసిన వీడియో, బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్లో చేసిన వీడియో ఇది చూడండి. సో ఇది బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్ చేసింది. మీకు ఇది మొత్తం చూసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే గతంలో మన్మోహన్ సింగ్ గారి ఫోటో పెట్టి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఫోటో పెట్టి, ఇదిగోండి టెర్రరిస్ట్ అటాక్ జరిగిన ప్రతిసారి కూడా మన్మోహన్ సింగ్ గారు పీస్ టాక్స్ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళతోటి శాంతి చర్చలు అని చెప్పి చర్చలకు వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, ఇది కొత్త ఇండియా, దిస్ ఈజ్ న్యూ ఇండియా, ఈ న్యూ ఇండియాలో శాంతి చర్చలు అనేవి ఉండవని దీని యొక్క సారాంశం. అంతే, దీని సారాంశం ఇదే. వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో. ఇది వాళ్ళు ఇక్కడ ఇదిగో చూడండి, ట్విట్టర్లో ఇదిగో చూడండి, ఇక్కడ ఏమని రాశారు. బీజేపీ ఫర్ ఇండియా, ది అఫీషియల్ ట్విట్టర్ పోస్ట్. ది మెసేజ్ టు ది ఎనిమీస్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్, డోంట్ మెస్ విత్ అస్. బీజేపీ చేసిన పోస్ట్, మెసేజ్ టు ది ఎనిమీస్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్, డోంట్ మెస్ విత్ అస్. అన్లైక్ ది యూపీఏ రెజీమ్స్ పాజిటివిటీ, అంటే మీరు డోంట్ మెస్ విత్ అస్, వీఆర్ వెరీ స్ట్రాంగ్, వీ విల్ ఫైట్ అనంతవరకు ఓకే. ఇక్కడ అన్లైక్ యూపీఏ రెజీమ్స్ పాజిటివిటీ అనే పదం వాడారు కాబట్టి ఇప్పుడు ఇంత రచ్చ అయింది దేశం మొత్తం మీద. వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఏమంటారు సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేశారో, యూపీఏ కానీ ఈ యొక్క దేశం మొత్తం మీద ఎంత పెద్ద రచ్చ నడవడానికి కారణం వీళ్ళు చేసిన ఒక చిన్న పోస్ట్ చూడండి. అన్లైక్ ది యూపీఏ రెజీమ్, న్యూ ఇండియా హ్యాస్ నో పేషెన్స్ ఫర్ ఫ్యూటైల్ పీస్ టాక్స్. యూపీఏ గవర్నమెంట్ చేసినట్టు ఇది ఎప్పుడు మే 9వ తారీఖు చేసిన పోస్ట్, ఇది మే 9 చేసిన పోస్ట్. మే 9నేమో యూపీఏ గవర్నమెంట్ వాళ్ళు చేసినట్టుగా మేము పీస్ టాక్స్ అనేవి వ్యర్థమైన పీస్ టాక్స్కి అట్లా వెళ్ళము, టెర్రరిస్టులతోటి, ఇది కొత్త ఇండియా అని చెప్పి పోస్ట్ చేశారు. ఇంకో పోస్ట్ చూపిస్తున్నా చూడండి. ఇది ఈరోజే పోస్ట్ చేసింది. ఇది 12వ తారీఖు, మే 12వ తారీఖు, ఈరోజు న్యూస్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ది పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ నేమ్స్ హూ అటెండెడ్ టెర్రరిస్ట్ ఫ్యూనరల్స్. మన వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంపులను లేపేసినప్పుడు వాళ్ళలో కొంతమంది టెర్రరిస్ట్ చనిపోయారు కదా, ఆ చనిపోయిన టెర్రరిస్టుల యొక్క అంత్యక్రియలకి పాకిస్తాన్ అఫీషియల్స్ ఎవరెవరు అటెండ్ అయ్యారని వాళ్ళ పేర్లు భారతదేశ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే అర్థమైంది, పాకిస్తాన్ అఫీషియల్గా టెర్రరిస్టుల యొక్క ఫ్యూనరల్స్కి అటెండ్ అయిందని భారతదేశ ప్రభుత్వమే ప్రకటించింది అని అర్థం. వాళ్ళ పేర్లతో సహా ప్రకటించింది. మొత్తం నేను మీకు చదవట్లేదు, ఇది ఫోటో రిలీజ్ చేశారు. ఓకే, లష్కర్ ఈ తైబా క్యాంపులు ఎవరెవరు చనిపోయారు అనేటువంటి వాళ్ళ పేర్లతో సహా ఇదిగో 1, 2, 3, 4, 5
మరి ఇది నేను దాన్ని పెద్ద చేయగలను లేదు. ఓకే ఓకే, ఇది భారతదేశం రిలీజ్ చేసినటువంటి ఫోటో. ఇది ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉంటే ఇది వాళ్ళందరూ చనిపోయిన ఫ్యూనరల్కి ఇది 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 మార్కులు చేశారంటే ఎవరు వీళ్ళంతా పాకిస్తాన్ అఫీషియల్స్ అట. పాకిస్తాన్ అఫీషియల్స్ టెర్రరిస్ట్ గ్రూపులకి అటెండ్ అయ్యారు అంటే అర్థం పాకిస్తాన్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ టెర్రరిస్ట్ క్యాంప్స్ అనే కదా అర్థం. అక్కడ బీజేపీ వీళ్ళు పోస్ట్ చేసింది ఇక్కడ అన్లైక్ యూపీఎస్ పాజిటివిటీ న్యూ ఇండియా హ్యాస్ నో పేషెన్స్ ఫర్ ఫ్యూటైల్ పీస్ టాక్స్ విత్ టెర్రరిస్ట్ అని కూడా రాయాలి వాళ్ళు. అంటే పాకిస్తాన్తోనే నో పీస్ టాక్స్ అని రాసి ఇదిగో ఈరోజు మార్నింగ్ ఇది న్యూస్ చూడండి. ఇండియా పాకిస్తాన్ డీజీఎంఓ టాక్స్ సెట్ ఫర్ నూన్. ఈరోజు మధ్యాహ్నం పాకిస్తాను ఇండియాకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారతదేశము ప్లస్ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ హెడ్స్ పీస్ టాక్స్ కోసం కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. ఇది మీరు ఫైర్ చేయొద్దు, మేము ఫైర్ చేయొద్దు అని చెప్పి దాన్ని ఏమంటారు, పీస్ టాక్స్ అంటారా? మీరు ఏం పోస్ట్ చేశారు? 9వ తారీఖు ఏం పోస్ట్ చేశారు? ఇది కొత్త ఇండియా, కొత్త భారతదేశం, అన్లైక్ యూపీఏ రెజీమ్ ఆయన ఏమంటారు, మన్మోహన్ సింగ్ గారు లాగా కాదు, మాకు శాంతి కాదు, మాకు శాంతి నశించింది, పేషెన్స్ నశించింది, ఈ వ్యర్థమైన పీస్ టాక్స్ ఉండవని డైరెక్ట్గా బీజేపీ అఫీషియల్ పోస్ట్ చేసి 9వ తారీఖు 12వ తారీఖు వచ్చేసరికి 3 రోజులు తిరగలేదు. ఎవరైతే పాకిస్తాన్ టెర్రరిస్టులకు సంబంధించిన అంత్యక్రియలకు అటెండ్ అయినటువంటి పాకిస్తాను అధికారులు అంత మిలిటరీ డ్రెస్లో ఉన్న పాకిస్తాన్ అధికారులు మిలిటరీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ మీటింగ్స్తో ఈరోజు మీటింగ్ పెట్టారు. అందుకే కదా మేము చెప్పింది. అదే ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత తిరుగుబాటు వచ్చిందంటే కారణం ఇదే. ఓకే, మనం ఏదో చెయ్యొద్దని మేమంటలేదు, ఎందుకంటే పీస్ టాక్స్ ఆల్వేస్ గుడ్, పీస్ టాక్ ఈజ్ ఆల్వేస్ గుడ్. బట్ మేమనేది ఏంటంటే ఊరికే ఎందుకు కబుర్లు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అది చేసింది, మన్మోహన్ సింగ్ అయితే అది చేశాడు, ఇందిరాగాంధీ అయితే అది చేసింది, రాజీవ్ గాంధీ అది చేశాడు, మేము అలాంటి వాళ్ళం కాదు, టెర్రరిస్టులు లాస్ట్ చివరి టెర్రరిస్ట్ చనిపోయేంత వరకు మేము పోరాడతాము, జస్టిస్ సర్వ్డ్ అని కూడా ఒకటి చేస్తాం. ఇంకోటి జస్టిస్ సర్వ్డ్ అంటున్నారు. నిజంగా జస్టిస్ సర్వ్డా? పాల్గామ్లో చంపేసినటువంటి ఆ 4 దొరికారా? పాల్గామ్లో ఎవరైతే యాక్చువల్గా షూట్ చేశారో ఆ 4 దొరికారా? వాళ్ళని పట్టుకుని చంపేశారు. వాళ్ళని చంపలేదు కదా. వాళ్ళు ఎక్కడ వెళ్ళారో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఓకే, అక్కడ టెర్రరిస్ట్ క్యాంపుల్ని, వేరే టెర్రరిస్ట్ క్యాంపుల్ని షూట్ చేశాము. అదే ఏమన్నామంటే అందుకే మొన్న ఒక చనిపోయినటువంటి వాళ్ళలో ఒక ఆమె భర్త ఎల్ఐసి ఆఫీసర్ భార్య, ఎల్ఐసి ఆఫీసర్ ఎవరైతే చనిపోయారో మొన్న అతని భార్య ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మాట అంది, ఈ యుద్ధాలు ఇవన్నీ ఓకేనండి, మా ఆయన నెత్తి మీద గండి పెట్టి కాల్చినోడు దొరికాడా, వాడిని చంపేశారా, ఆ రోజే నా మనసు ప్రశాంతంగా ఉండిద్ది అందాం ఒక టీవీ ఛానల్ ముందుకు వచ్చి. అప్పుడు కదా జస్టిస్ సర్వ్డ్. ఆ టెర్రరిస్ట్ని పట్టుకున్నప్పుడు మనకి జస్టిస్ సర్వ్డ్. ఓకే సరే, ఎనివే కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ని అయితే లేపారు, మంచి పని చేశారు. దీన్ని పెద్దగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని అంటే, ఇప్పుడు పెద్ద రాజకీయం చేసి యూపీఏ గవర్నమెంట్ అయితే చేయలేదు, మేమైతే చేస్తాము అని ఇప్పుడు మీరు యూపీఏ గవర్నమెంట్ చేసిందే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనేది ఆలోచించాలి. మీరు పోస్ట్ చేసేటప్పుడు ఆలోచిస్తే ఇట్లాంటి బ్యాక్ ఫైర్ అవ్వదు. ఇప్పుడు వీళ్ళకే చెడ్డ పేరు వచ్చింది, వీళ్ళకే బ్యాక్ ఫైర్ అయింది, వీళ్ళకి విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు ఆన్లైన్లో. వీళ్ళే అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకున్నారేమో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎట్లాంటి పోస్ట్ చేసి నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.